This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. ఈరోజు మనము అక్టోబర్ 25 మరియు 26కి సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఈ కరెంట్ అఫైర్స్ మనకు యూపీఎస్సీ ఎగ్జామ్కి, అదేవిధంగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. వీటిని మీకు ఈనాడు, సాక్షి, హిందూ ఈ 3 రకాల న్యూస్ పేపర్ నుంచి కరెంట్ అఫైర్స్ని సేకరించి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అంటే 30 నుంచి 35-40% వరకు కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా ఒక 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అయి ఉండాలి. సో దీనికి మీకు ఈజీగా ఉండడానికి ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మీకు ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు హిందూలో వచ్చిన ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే ఉన్నాయో సో వాటిని కూడా మీకు ఇక్కడ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ సో ఈ కరెంట్ అఫైర్స్ని అందించాలనే ఒక ఉద్దేశంతో ఏకేఎస్ ఐఏఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో మనకు రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన మ్యాగజైన్ కూడా మనము రిలీజ్ చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనకు అక్టోబర్ మంత్కి సంబంధించిన మ్యాగజైన్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ మ్యాగజైన్ వచ్చేసి మనకు ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్ ఎగ్జామినేషన్ అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తో పాటు అనాలిసిస్తో కూడిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ మ్యాగజైన్లో మీకు క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దీన్ని మీరు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యుకేషన్ అనే యాప్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ముఖ్యమైన అంశాలు ఒకసారి మనం బ్రీఫ్గా చూద్దాం. టీ ఎక్స్పోర్ట్స్ డిక్లైన్ అనే ఒక అంశం మనకు రీసెంట్గా వార్తలు ఇవ్వడం అనేది జరిగింది. సో మన భారతదేశం నుంచి ఈ టీ ఎగుమతులు ఏవైతే ఉన్నాయో ఈ ఎగుమతులు అనేవి కొంతవరకు తగ్గినట్లు మనకు ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. టీ ఫ్రమ్ ద ఇండియా రిజిస్టర్డ్ ఏ డిక్లైన్ అరౌండ్ 14.4% in the first 7 months of 2021. సో 2021 సంవత్సరంలో ఇప్పటి వరకు కనుక మనం చూసుకుంటే 14.4% వరకు డిక్లైన్ అంటే తగ్గిందని, అంటే టీకి సంబంధించిన ఎగుమతులు తగ్గినట్లు మనకు ఇక్కడ స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. సో టోటల్ ఎక్స్పోర్ట్స్ డ్యూరింగ్ ద January to July 2021 was 100.78 million kilograms యాజ్ ఎగెనెస్ట్ ద 117.56 మిలియన్ కిలోగ్రామ్స్. అంటే గత సంవత్సరంతో కంపారిజన్ చేసుకుంటే ఈ సంవత్సరంలో దీని యొక్క ఎగుమతి అనేది తగ్గిపోయింది. ఇక టీకి సంబంధించిన ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కనుక ఒకసారి మనము తీసుకుంటే టోటల్ ఎక్స్పోర్ట్స్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ద టీ ఇన్ ద వరల్డ్ వచ్చేసి ఇండియా. సో మన భారతదేశం అనేది లార్జెస్ట్ కన్జ్యూమర్గా మనము చెప్పుకోవచ్చు. ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద టీ ఇన్ ద వరల్డ్, మన భారతదేశం అనేది సో ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్గా మనము చెప్పుకోవచ్చును. ఇక ఫస్ట్ ప్లేస్ వచ్చేసి చైనాలో టీని ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 4th లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ద టీ ఇన్ ద వరల్డ్. సో ఈ టీని ఎగుమతి చేసే దేశాల్లో మన దేశం యొక్క స్థానం కనుక చూసుకుంటే 4th ప్లేస్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో దీనికి గల ప్రధానమైన కారణాలు కనుక మనము చూసుకుంటే అమెరికా ఇరాన్పై ఆంక్షలను విధించడం ఒక ప్రధానమైన కారణంగా మనము చెప్పుకోవచ్చును. సో అయితే ప్రస్తుతం మన దేశం నుంచి ఇరాన్కి ఎక్కువగా ఈ టీని ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న మార్కెట్ ప్రకారం కనుక మనము చూసుకుంటే సో ఇరాన్ అనేది ఈ చెల్లింపులు చెల్లించిన పక్షంలో సో అక్కడ టీకి ఎగుమతి చేసే అవకాశం అనేది తగ్గిపోయిందని మనము చెప్పుకోవచ్చును. అంటే సో ఇరాన్ అనేది ఒక క్రైసిస్లో ఉందని మనము ఒక ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చును. సో ఇది టీ ఎగుమతులు తగ్గడానికి ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చును. అదేవిధంగా దీనికి సంబంధించిన కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కంటైనర్స్ యొక్క లభ్యత అనేది కూడా మన దేశంలో చాలా తక్కువగా ఉంది. ఇది కూడా ఒక కారణంగా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని కనుక చూసుకుంటే 4th అసెంబ్లీ ఆఫ్
ఐఎస్ఏ అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని మనం ఇక్కడ దీన్ని గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ప్రస్తుతం 4th జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది జరుగుతుంది. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్కి సంబంధించి 4th జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది జరుగుతుంది. ఇందులో మొత్తం ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయంటే ఏ టోటల్ ఆఫ్ 108 కంట్రీస్ పార్టిసిపేటెడ్ ఇన్ ద అసెంబ్లీ ఇంక్లూడింగ్ ద 74 మెంబర్ కంట్రీస్, 34 అబ్జర్వర్ కంట్రీస్ అండ్ ప్రాస్పెక్టివ్ కంట్రీస్, 23 పార్ట్నర్ ఆర్గనైజేషన్స్ అండ్ 33 స్పెషల్ ఇన్వైటీ ఆర్గనైజేషన్స్ ఇందులో పాల్గొనడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకు దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఏదైతే ఉందో ఇది ఒక కూటమిగా మనము చెప్పుకోవచ్చు. సో దీనినే మనము అంతర్జాతీయ సౌర కూటమి అని తెలుగులో పిలవడం జరుగుతుంది. సో ఇది ఒక ట్రీటీ బేస్డ్ ఆర్గనైజేషన్గా మనము చెప్పుకోవచ్చును. సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అంతర్జాతీయ కూటమి అనేది మొదటగా 88 సభ్య దేశాలతో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందులో ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరులకి సంబంధించి శిక్షణ ఇవ్వటానికి, అదేవిధంగా వివిధ రకాల పరిశోధనలను అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఫండ్స్ని కలెక్ట్ చేసే ఒక ప్రణాళికలతో ఈ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది పనిచేస్తుందని మనము చెప్పుకోవచ్చును. సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రస్తుతం దీనికి సంబంధించి అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి 4వ జనరల్ అసెంబ్లీ మీటింగ్ అనేది జరిగింది. సో ఈ సోలార్ ఇంధనం ఏదైతే ఉందో సోలార్ ఇంధనాన్ని ప్రోత్సహించాలన్న ఒకే ఒక ప్రధానమైన లక్ష్యంతో దాదాపుగా 121 దేశాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని నరేంద్ర మోడీ ఆలోచించడం అనేది జరిగింది. సో నరేంద్ర మోడీ ఆలోచనల నుంచి పుట్టినదే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్గా మనము చెప్పుకోవచ్చును. ఇక నెక్స్ట్ టాపిక్ కనుక ఒకసారి మనం చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆత్మనిర్భర్ స్వస్థ్ భారత్ యోజన అనే అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ప్రైమ్ మినిస్టర్ లాంచ్డ్ ద ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పాన్ ఇండియా స్కీమ్స్ ఫర్ స్ట్రెంథెనింగ్ ద హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద కంట్రీ. సో మన భారతదేశంలో ఈ హెల్త్ కేర్కి సంబంధించిన మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో సో వాటిని మరింతగా బలోపేతం చేయటానికి ఈ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో దీని యొక్క ప్రధానమైన ఎయిమ్స్ మరియు ఆబ్జెక్టివ్స్ కనుక చూసుకుంటే టు ఫిల్ ద గ్యాప్స్ ఇన్ ద పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్ ఇన్ ద క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్ అండ్ ప్రైమరీ కేర్ ఇన్ బోత్ అర్బన్ అండ్ ద రూరల్ ఏరియాస్. అర్బన్ మరియు రూరల్ ఏరియాస్లో పబ్లిక్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అదేవిధంగా క్రిటికల్ కేర్ ఫెసిలిటీకి సంబంధించి సో అక్కడ ఉన్న గ్యాప్స్ని ఫిలప్ చేయడానికి ఈ మిషన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ విల్ ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ ద 17,788 రూరల్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ 10 హై ఫోకస్ స్టేట్స్. సో మొత్తంగా 10 రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఐటీ ఎనేబుల్డ్ డిసీజ్ సర్వేలెన్స్ సిస్టమ్స్ కూడా బిల్డ్ చేయడానికి ఈ మిషన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది మనము చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్కి సంబంధించిన అంశాలు మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఈ ఐటీ ఎనేబుల్డ్ డిసీజెస్ సర్వేలెన్స్ సిస్టమ్కి సంబంధించి ఒక నెట్వర్క్ సర్వేలెన్స్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇది బ్లాక్ లెవెల్లో ఏర్పాటు చేస్తారు, డిస్టిక్ లెవెల్లో ఏర్పాటు చేస్తారు, రీజనల్ మరియు నేషనల్ లెవెల్లో అదేవిధంగా మెట్రోపాలిటన్ ఏరియాస్లో కూడా ఈ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ అభ్యాస్, ఇది ఒక హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్గా మనము చెప్పుకోవచ్చు. సో డిఆర్డిఓ దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం అనేది జరిగింది. సో డిఆర్డిఓ హ్యాస్ సక్సెస్ఫుల్లీ ఫ్లైట్ టెస్టెడ్ అభ్యాస్. అభ్యాస్ అంటే హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్గా మనం చెప్పుకోవచ్చు. సో చాందీపూర్ నుంచి దీన్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడం అనేది జరిగింది.
సో ఇది ఇండిజినియస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ విల్ బి యూజ్డ్ యాజ్ ఏ టార్గెట్ ఫర్ ద ఎవాల్యూషన్ ఆఫ్ వేరియస్ మిజైల్ సిస్టమ్స్. వేరియస్ మిజైల్ సిస్టమ్కి సంబంధించిన ఎవాల్యూషన్ కోసము దీన్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది అభ్యాస్ని. గవర్నమెంట్ టు సెటప్ ద ప్యానల్ ఫర్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ. సో నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్యానల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు సెటప్ ఏ కమిటీ ఫర్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ విచ్ సీక్స్ టు క్రియేట్ రోడ్ మ్యాప్ ఫర్ ఇంప్రూవింగ్ ద జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ఇండియా. మన భారతదేశంలో ఈ జాబ్ ఆపర్చునిటీస్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలన్న కోణంలో ఒక గవర్నమెంట్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన రిప్రజెంటేటివ్స్ ఉండడం అనేది జరుగుతుంది. సో ద కమిటీ విల్ కంప్రైజ్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద లేబర్ అండ్ అదర్ మినిస్ట్రీస్. ఇట్ విల్ ఆల్సో ఇంక్లూడ్ ద ప్రామినెంట్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. సో పారిశ్రామికవేత్తలకు కూడా ఈ ప్యానెల్లో అవకాశం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్, సౌదీ అరేబియా లాంచెస్ నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్. సౌదీ అరేబియా నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ని లాంచ్ చేయడం అనేది జరిగింది. సో అక్కడ నేషనల్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ ఇది రాంగ్ వచ్చింది. ఇక్కడ నెక్స్ట్ అంశం ఒకసారి చూద్దాం. అంకురాలకు 100 కోట్ల భరోసా అనే ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఈ స్టార్టప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టార్టప్ కంపెనీస్ని ఏర్పాటు చేయాలని, వాటిని ప్రోత్సహించాలని ఒక ఉద్దేశంతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ ద్వారా సహాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దీనికోసము 100 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చాలా వరకు ఈ స్టార్టప్ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో ఇప్పటివరకు దాదాపుగా 6,000కు పైగా స్టార్టప్ కంపెనీస్ అనేవి ఉన్నాయి. సో మరొక 10,000కు పైగా స్టార్టప్ కంపెనీస్ని ఏర్పాటు చేయడానికి ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది మనము చెప్పుకోవచ్చును. ఇక ఈ అంకుర సంస్థలకి సంబంధించి 5 లక్షల వరకు లేదా ప్రాజెక్టు వ్యయంలో 25% వరకు సహాయం అందించాలని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది. ఇక నెక్స్ట్, ప్లాస్టిక్కి సంబంధించి ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేయడం అనేది జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని సంబంధించి దాని యొక్క నిబంధనలు ఇక్కడ మనకు క్లియర్గా కేంద్ర పర్యావరణ శాఖ విడుదల చేయడం అనేది జరిగింది. సో వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ క్యారీ బ్యాగులు అదేవిధంగా ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 75 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండకూడదని ఒక నిబంధనను ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. సో ఇక్కడ 75 మైక్రాన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో. అదేవిధంగా ప్లాస్టిక్ ఫైబర్తో తయారైన నాన్ ఓవెన్ పాలీప్రొఫైన్ బ్యాగులు కూడా 60 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండకూడదు. సో ఇక్కడ ఈ మైక్రాన్స్ అనేది మనకు ఎగ్జామ్లో అడుగుతాడు. సో వీటికంటే తక్కువ పరిమాణంతో ఉండే వాటిని సింగిల్ యూజ్ ప్లాస్టిక్గా మనము చెప్పుకోవచ్చును. అంటే 60 మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్న వాటిని మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్గా మనము చెప్పుకుంటాము. సో ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు, క్యారీ బ్యాగులు 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండకూడదనే నిబంధన ఎప్పటి వరకు ఉంటుందంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు అమల్లోకి వస్తుంది. సో అదేవిధంగా ఇందులో నిషేధానికి సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒకసారి చదువుకుంటే చాలు. ఇక నెక్స్ట్, జపాన్ పాస్పోర్ట్ ఉంటే 192 దేశాలకు వెళ్ళొచ్చని ఒక అంశం మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్కి సంబంధించిన అంశం ఇది. సో పాస్పోర్ట్ ఇండెక్స్లో మన దేశం యొక్క స్థానం ఏ విధంగా ఉందంటే ప్రస్తుతము 90కి పరిమితం అవ్వడం అనేది జరిగింది. ఇక పాస్పోర్ట్ సూచీలో జపాన్, సింగపూర్ అనేవి ప్రథమ స్థానంలో ఉన్నాయని మనము చెప్పుకోవచ్చును. సో ప్రయాణికులకు సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి అత్యంత స్నేహపూర్వకంగా ఉండే విధంగా పాస్పోర్ట్లు ఇచ్చే దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల ప్రకారము ఇక్కడ ఈ పాస్పోర్ట్ సూచీని ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్నే మనము హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ అని పిలుస్తాము.
సో ఇందులో మన భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ వచ్చేసి 90గా మనము చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి జపాన్, సింగపూర్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ బొగ్గు కొరతకి విరుగుడు అనే ఒక ఆర్టికల్ మనకు ఇవ్వడం జరిగింది. సో రీసెంట్గా మనకు ఇది చాలా వార్తల్లో వచ్చిన అంశంగా మనం చెప్పుకోవచ్చు. సో బొగ్గు కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దీనికి ఆల్టర్నేటివ్గా ఈ సౌర విద్యుత్ ఏదైతే ఉందో ఈ సౌర విద్యుత్తును ఉపయోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంది. సో అటువంటి నేపథ్యంలో ఈ బొగ్గుకి ఆల్టర్నేటివ్గా ఈ సౌర విద్యుత్తును ఉపయోగించడానికి భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అన్న కోణంలో ఈ ఆర్టికల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు మెయిన్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని మనము నోట్ డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇది ఈరోజు మనకున్న కరెంట్ అఫైర్స్. ఇక ఏకేఎస్ ఐఏఎస్ యూపీఎస్సీకి సంబంధించి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచ్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకు బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో అవైలబుల్గా ఉంటుంది. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మోడ్లో మన క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఆప్షనల్స్లో సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ ఆప్షన్స్ను మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇక యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ఒక ప్రోగ్రామ్ను కూడా తీసుకోవడం జరిగింది. సో ఇందులో టెస్ట్ సిరీస్ని కండక్ట్ చేయడంతో పాటు స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి, అదేవిధంగా మెయిన్స్లో మ్యాక్సిమం మార్క్స్ని స్కోర్ చేసుకోవడానికి ఈ యూపీఎస్సీ మెయిన్స్ మ్యాక్సిమైజర్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు మెంటర్షిప్ కూడా ఉంటుంది. ఇక యూపీఎస్సీ ప్రిలిమ్స్కి మరియు మెయిన్స్కి సపరేట్గా టెస్ట్ సిరీస్ని కూడా మనము కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఏపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీకి సంబంధించి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కోచింగ్ కూడా మనము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఇది మనకు బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ క్లాసెస్కి సంబంధించి మీరు 8448449709 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇక ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించి మీరు గూగుల్ ప్లేస్టోర్లో ఏకేఎస్ ఐఏఎస్ ఎడ్యునేషన్ అనే యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు మనకు ఉన్న కరెంట్ అఫైర్స్.